ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం అండి. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? మారు మనసు పొందుకున్న వారికి దేవుడు ఒక చక్కటి వాగ్దానము దేవుడు మనందరికీ దయచేస్తున్నాడు. లూకాసు వార్త 15వ అధ్యాయము 22-23 వచనం చూద్దాం. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి దీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్వెన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడతాము. ఈరోజు ఈ వాగ్దానము దేవుడు మనందరికీ దయచేస్తూ ఉంటున్నాడు. పాపం చేస్తూ మనము సిగ్గుతో కుమిలిపోతూ కరువులో ఎండిపోయిన జీవితంలో ఉంటున్న మనల్ని దేవుడు మరొక్కసారి పిలిచినప్పుడు, మనం ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు దేవాది దేవుడు రెండు చేతులు చాపి నేను మరొకసారి స్వీకరించడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. పాపంలో ఉండిపోయి ఊబిలో పడిపోయి భయంకరమైన దరిద్రతలోనికి వెళ్ళిపోయిన ఈ కుమారుడు మరి తండ్రి దగ్గరికి వెళ్తే కనీసం నాకు భోజనం దొరుకుతుందని అనుకుని తండ్రి దగ్గరికి వెళ్తాడు. నిజమే, మన దేవుని దగ్గరే మనకు సుఖము, సంతోషము, సౌకర్యము, సమృద్ధి దొరుకుతుంది. ఎప్పుడైతే తండ్రి దగ్గరికి వెళ్ళాడో తండ్రి మొట్టమొదటిగా ఏం చెప్పాడంటే ప్రశస్తమైన వస్త్రము తొడిగించండి అంటా ఉన్నాడు. ఆయన ఎంత మురికిగా ఉన్నాడో, ఎంత భయంకరమైన మరి మురికితనంతో ఉన్నా కంపుతో ఉన్న అతన్ని ఎన్ని బకెట్ నీళ్ళు వాడారో మనకు తెలియదు, కానీ ఆయన పరిశుద్ధపరచబడ్డాడు. నిజమే, మనం ఎప్పుడైతే మన తండ్రి అయిన దేవుని దగ్గరికి ఆయనతో సహవాసం చేయడానికి వెళ్తామో మనము కూడా పరిశుద్ధులుగా మార్చబడతాము. దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు. ఆయన రక్తంతో కడిగివేసి ప్రశస్తమైన వస్త్రాలు ఇస్తాడు. ప్రశస్తమైన వస్త్రాలు, ఒక డిగ్నిటీని దేవుడిస్తాడు. అప్పటి వరకు సిగ్గుతో ఉన్న మనకి ఒక మంచి వస్త్రాన్ని ఇచ్చి ఒక డిగ్నిటీ, రాయల్ లైఫ్ ఇస్తాడు. ఉంగరం తొడిగించాడు. ఉంగరము దేనికి సూచన? నిబంధన. ఇప్పుడు కూడా ఉంగరం సర్కిల్ ఆకారంలో ఉంటుంది. దానికి ఎప్పుడు చుట్టుకొని ఉంటుంది. ఎప్పుడు కూడా దేవుని యొక్క ప్రేమ అంతే, అన్ఎండింగ్ లవ్ అంటాడు. దేవుడు నీతో అటువంటి నిబంధన చేస్తున్నాడు. అలాగే పాదములకు చెప్పులు తొడిగిస్తున్నాడు. దాసులు చెప్పులు వేసుకోరు, కుమారులు మాత్రమే చెప్పులు వేసుకుంటారు. ఈరోజు దేవాది దేవుడు నిన్ను చూసి నువ్వు ఎక్కడ పడిపోయావో, ఏ పాప స్థితిలో ఉన్నావో, ఎంత భయంకరమైన ఊబిలో ఉన్నావో, అప్పులతో, దరిద్రముతో, దుఃఖంతో, అనారోగ్యముతో, మనుషులందరూ వెలివేసిన రీతిలో షేముతో, సిగ్గుతో ఉన్న నిన్ను దేవుడు చూసి మరొక్కసారి నిన్ను ఆయన ఆహ్వానిస్తూ ఉంటున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళు. నువ్వు ఆయనతో సహవాసం చేస్తే నువ్వు పరిశుద్ధపరచబడతావు. దేవుని దగ్గర ఉన్నవారు పరిశుద్ధంగా ఉంటారు. ఆయన దగ్గరికి వెళ్ళు. దేవుని నీకు ప్రశస్తమైన వస్త్రము, బంగారపు ఉంగరము, అలాగే చెప్పులు తొడిగించి క్రొవ్వెన దూడను వధించి నీతో పాటు ఆయన సంతోషించడానికి ఇష్టపడుతున్నాడు. ఆకలితో ఉన్న నిన్ను దేవుడు, ఆకలితో అలమటిస్తున్న అతన్ని తండ్రి ఎలాగైతే చూసి వధించాడో క్రొవ్వెన దూడను, అలాగే దేవాది దేవుడు నీకు సమృద్ధిని ఇవ్వడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. ఇక నీవు లేచి తండ్రి దగ్గరికి పరిగెత్తు. నువ్వు పరిశుద్ధపరచబడతావు. అన్ని విధాలుగా దీవెన పొందుకుంటావు. ఈ వాగ్దానం మీతో మాట్లాడిందా? అయితే నాతో పాటు కళ్ళు మూసుకొని ప్రార్థన వేగిపోయించండి. మహోన్నతుడగు తండ్రి, పరిశుద్ధమైన దేవా, ఈ రోజు నాయన ప్రభా, నీ రెండు చేతులు చాపి నాయన మమ్మల్ని ఆహ్వానిస్తున్న విధానం బట్టి నీకు వందనాలి. మా యుద్ధకు వస్తున్న విధానం బట్టి నీకు వందనాలు నాయన ప్రభా. అయ్యా, మా యొక్క సిగ్గును, మా యొక్క నిందను, మా యొక్క షేమ్ని కొట్టివేసిన ఆయన ప్రభా, అయ్యా మరొక్కసారి ప్రశస్తమైన వస్త్రాన్ని ఇచ్చి బంగారపు ఉంగరమును ఇచ్చి నాయన ప్రభా, అయ్యా తండ్రి పాదములకు చెప్పులు తొడిగించి, అయ్యా క్రొవ్వెన దూడను వధించి, అయ్యా మాతో పాటు సంతోషించడానికి, అయ్యా మేము ఎక్కడైతే ఆకలితో అలమటించామో అక్కడ నీవు ఉండి సమృద్ధిని ఇవ్వడానికి మరొక్కసారి మమ్మల్ని పిలుస్తున్నందుకు నీకు వందనాలు. నీకు ఇంతవరకు దూరంగా ఉన్న మమ్మల్ని క్షమించి పశ్చాత్తాప హృదయంతో ఎవరైతే ప్రార్థిస్తున్నారో మరొక్కసారి వారికి నీ డిగ్నిటీ, నీ రాయల్టీని దయచేస్తావని, నీవు వారిని కుమారులుగా, కుమార్తెలుగా ఎంచుకుంటావని యేసు పరిశుద్ధ నామంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. వాగ్దానం విన్న మీరు కింద కమెంట్లో ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు యూ మై ఫాదర్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ వీక్ అహెడ్. ప్రైజ్ ది లార్డ్.